జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ సోమవారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 27వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు బ్రహ్మాండమైన శుభాలను మూటగట్టుకుంటారు. ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇలాంటి మంచి రోజు మీకు రావడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి మంచి రోజులు వస్తూ ఉంటాయి. ఈ రోజు కోసం పెట్టి పుట్టాలి అని చెప్పినా తప్పు లేదు. నిజంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. మరీ వ్యక్తిగత జాతకం అస్సలు బాగోలేకపోతే తప్ప ఈరోజు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గోచారం మీకు పూర్తి అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారమేనా అని చెప్పడానికి ఇది సరైన కాలం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోనేంత వరకు ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా కొంచెం తెలివిగా ముందుకు వెళితే మాత్రం విజయం మీ సొంతం అవుతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. వాహనయోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది. కొనుగోళ్ళు, అమ్మకాలు, క్రయ విక్రయాలు, లావాదేవీలు, చర్చలు, సమావేశాలు ఇవన్నీ కూడా ఈ రోజున ముందంజలో కొనసాగే అవకాశం ఉంటుంది. బాధ్యతలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మీద పడిన నిందలు కూడా తొలగుతాయి. అపోహలు దూరమవుతాయి. కెరియర్ పరంగా కొత్త పద్ధతులను పాటించడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మరియు నూతన వ్యాపార ప్రయత్నాలకు కాలం అనుకూలంగా ఉంది. శత్రువులను తరిమి కొడతారు. ధైర్యం మరియు బలం పెరుగుతాయి. చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారు మంచి అదృష్టవంతులు అవుతారు. ఈ సోమవారం రోజు తులారాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి త్రయోదశి, నక్షత్రం మూల నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి తులసి కోటలో ఉన్న మట్టిని పచ్చిపాలతో కలిపి నుదిటి మీద ధరించండి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ అను నామాన్ని పదే పదే చెప్తూ ఉండండి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు సోమవార ప్రదోషం మరియు మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు సాయంత్రం శివారాధన చేసిన వారికి జీవితాంతం ఆనందం మరియు ప్రశాంతం లభిస్తాయి. అయితే మీరు చేసే పూజ మరియు ఆరాధన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. ఈరోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసి శివ స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా సరస్వతీ దేవిని ఆరాధన చేసి జ్ఞానవంతులు అవుదాం. ఈ సోమవారం రోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం సోమ ప్రదోషం సందర్భంగా శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ధైర్యం ప్రాప్తిస్తాయి. భస్మార్చన మరియు బిల్వార్చన చేసి నెయ్యి కలిపిన అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.